నిన్న సర్పంచ్ అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ రాబోతున్నది. డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. అక్టోబర్ 8న హైకోర్టులో కేసు ఉన్నది. మరి ఆ రోజున ఏం జరుగుతుందన్న దాని మీద అక్టోబర్ 9 నోటిఫికేషన్ డిపెండ్ అయి ఉంటుంది. అక్టోబర్ 9 నోటిఫికేషన్ రావాలంటే ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఎవరు? హైకోర్టు. లేదంటే వాయిదా పడ్డా ఆ రోజున ఏమి నోటిఫికేషన్ ఇచ్చినా ఇబ్బంది లేదని కోర్టు చెప్పాలి. సో ఒకవేళ అట్లయితేనే అక్టోబర్ 9న నోటిఫికేషన్ వస్తుంది. లేదు అటు ఇటు అయిందంటే నోటిఫికేషన్ ఆగిపోతుంది. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా పులి స్టాప్ పడుతుంది అంటే పడదు. ఎందుకంటే పిటిషన్ వేసిన వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇవన్నీ హర్డిల్స్ ఉన్నాయి. అయితే నిన్న ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్లో అట కొన్ని హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. అభ్యర్థి లేడట సర్పంచ్ ఎవరని అడుగుతున్నారు. క్యాండిడేట్ లేడట ఊర్లో. ఎవరు? ఎక్కడిది? బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిరట. ఇది మోసమా ఏంది? ఇది అక్కడ బీసీలే లేరట, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిరట. ఎస్సీలు లేని చోట ఎస్సీలకు కేటాయించిరట. ఖమ్మం జిల్లాలో మంగలి తాండా బీసీ మహిళకి ఇచ్చిరట. ఆ ఊర్లో 829 మందిలో ఒకరే ఒక్క బీసీ మహిళ ఉందట. అంటే ఇక ఆమెను ఏకగ్రీవం చేయాలనా? ఇప్పుడు ఎవరి జనాభా ఎంత ఉందో అది చూసి అక్కడ రిజర్వేషన్ ఇవ్వాలా. ఆ వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారనుకుందాం, వాళ్ళకి అక్కడ టికెట్ ఇవ్వాలా. ఒకవేళ ఇప్పుడు బీసీలకు ఇచ్చినా తప్పు లేదు, కానీ వాళ్ళ కొంత మెజారిటీ వర్గం ఉండాలి కదా, ఎంతో కొంతమంది అయినా. ఇప్పుడు మెజారిటీ ఉన్న వాళ్ళకే టికెట్, అక్కడ రిజర్వేషన్ వాళ్ళకే ఇవ్వాలని కూడా ఏం లేదు. కాకపోతే అక్కడ ఉన్నదే ఒక మహిళట. ఆ ఊర్లో 829 మందిలో ఒకరే ఒక బీసీ మహిళ ఉందట. రాఘవాపురం ఎస్సీలకు కేటాయించిరట. అక్కడ తల్లి కొడుకులు ఇద్దరే ఉన్నారట. ఇక మిగతా వాళ్ళు ఎవరు లేరట. నల్గొండ జిల్లాలో 7 తాండాలు బీసీలకు ఇచ్చిరట. ఆ తాండాల్లో ఒక్కరంటే ఒక్క బీసీ ఓటర్ కూడా లేడట. ఏందా ఇది? రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో విచిత్ర పరిస్థితి. ఎట్లా తయారు చేసిరే మరి ఇది? ఇక చూడరిగా ఆ ఊర్లో పంచాయతీ ఎన్నిక నిర్వహించిన లేదా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అతడు మాత్రమే సర్పంచ్ అవుతాడు. మరొకరు అయ్యే అవకాశం లేనే లేదు. మరో ఊర్లో కూడా అంతే. 1000 మంది దాకా ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీల మద్దతుతో నువ్వా నేనా అన్నట్టుగా గట్టి పోటీ ఉన్నా ఆ కుటుంబం నుంచి మాత్రమే ఎవరో ఒకరు సర్పంచ్ పదవి చేపట్టక తప్పని పరిస్థితి. ఇంకో ఊర్లో గణనీయంగా జనాభా ఉన్న సర్పంచ్ పదవికి ఏకంగా అభ్యర్థే దొరకని పరిస్థితి. మరో గ్రామంలో అయితే అక్కడికి వలసొచ్చిన ఆ యువకున్నే అనివార్యంగా సర్పంచ్గా ఎన్నుకునే పరిస్థితి. ఎందుకు ఇలా అంటే ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల అమలులో పారదర్శకత పాటించకపోవడం, అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల కోసం 2018 రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకొని రొటేషన్ పద్ధతిని అవలంబించడం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం 2011 జనాభా లెక్కలను, బీసీ రిజర్వేషన్ల కోసం 2024 కులగణనను ప్రామాణికంగా తీసుకోవడంతోనే కొన్ని చోట్ల ఈ గందరగోళ పరిస్థితి. సరే, ఏదేమైనా దానికి కొంత అది సార్ట్అవుట్ చేయడానికి ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్లా ఎగ్జాంపుల్స్తో సహా రాసిరి వీళ్ళు. ఇగో నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గజలాపురంలో ఒక్క ఎస్టీ ఓటరే ఉండట. అక్కడ ఎస్టీకే రిజర్వ్ చేయడంతో ఆయనే సర్పంచ్ కాబోతున్నాడు. చూడండి, చందంపేట మండలం గుంటిపల్లిని బీసీలకు రిజర్వ్ చేసిరట. ఆ ఊర్లో ఒక్క బీసీ కుటుంబమే ఉందట. ఆ ఇంట్లోంచే ఎవరో ఒకరు పదవిని చేపట్టబోతున్నారు. అడవిదేవులపల్లి మండలం గోన్యా తాండా, జిలకర్రకుంట తాండాలు బీసీలకు రిజర్వ్ అయినాయట. ఇక్కడ ఒక్కో బీసీ కుటుంబం మాత్రమే ఉన్నది. ముదిమాణిక్యం గ్రామ పంచాయతీ ఎస్టీలకు రిజర్వ్ అయింది. ఇక్కడ ఒక్క కుటుంబమే ఉందట. ఇంకా పోటీ అనేది లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామ సర్పంచ్ ఎస్టీకి రిజర్వ్ అయింది. ఊర్లో ఒక్క ఎస్టీ కూడా లేరట. అమ్మ, అక్కడ ఎస్టీనే లేట, మరి ఎస్టీ ఎట్లా పోటీ చేయాలి? ఇదేం రిజర్వేషన్ అయ్యా బాబు? నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్, రాసిమెట్ల గ్రామాల్లో అందరూ గిరిజనులే ఉన్నారు. ఈ 2 గ్రామాల్లో బీసీ మహిళకు రిజర్వేషన్ ఇచ్చిరట. లింగాపూర్ గ్రామంలో ఎస్సీలు ఎస్టీలు ఉంటే బీసీ జనరల్ కేటాయించిరట. నిర్మల్ జిల్లా రంగాపూర్ మండలం హనుమాన్ తాండాలో బీసీలే లేరట. ఇక్కడ బీసీలకు సర్పంచ్ పదవి రిజర్వ్ చేసిరట. మరి నేను నిద్రపోయిరా లేకపోతే రాత్రిపూట తయారు చేసిరా ఇదేమన్నా? ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని సావర్గాం, పిచ్చరా, అరేపల్లిలో బీసీలు లేరట. కానీ వీటిని బీసీలకు రిజర్వ్ చేసిరట. నల్గొండ జిల్లా తామరచర్ల మండలంలో బీసీలకు తూర్పు తాండా, జైత్రాం తాండా, నూనావత్ తాండా, మాన్ తాండా, గోన్యా తాండా పంచాయతీలను బీసీలకు ఇచ్చిరట. ఈ 7 చోట్ల కూడా ఒక్కరంటే ఒక్క బీసీ ఓటర్ లేడట. ఫలితంగా సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేవారే కరువయ్యారట. ఇదేందయ్యా బాబు ఇది? మాడుగులపల్లి మండలం అభంగాపురం సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేసిరట. ఆ గ్రామంలో ఒక్క ఎస్టీ కూడా లేడట.
అడవిదేవులపల్లి మండలంలో బీసీకి కేటాయించిన చంప్లా తాండా గ్రామ పంచాయతీలో ఒక్క బీసీ ఓటర్ కూడా లేడట. అంటే అక్కడ పోటీ చేయడానికి ఓటర్ ఉండాలి కదా, మరి ఏ నుంచి పట్టుకురావాలి? మరి ట్రాన్స్పరెన్సీ లేకపోవడంతో రాత్రికి రాత్రి చేయడంతో పరిస్థితి అన్నిట్లో తప్పులే.